ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. దశమ అధ్యాయ దక్షయజ్ఞ నాశము కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకర ఆకారుడై కోపమున తన తలపైనున్న జటను పెకిలించి నేలపై కొట్టెను. దాని నుండి భయంకర ఆకారుడగు 1000 బాహువులు గల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడును, నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీరత్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపమని ఆనతి ఇచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞను పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచట ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు వీరులను అందరినీ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటలను, సతీదేవిని పరిహసించుచు ఉన్నవారు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారు ఆ అవయవమును వీరభద్రుడు నాశనము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు శివుని వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో నూరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింప చేసెను. శివుడును దక్షుణ్ణి అవినయముకు సాక్షిగా, బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు అజ అంటే మేఘముఖమును అమర్చి బతికించెను. మరియు మేఘగడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములను ఇయ్యలేదు, కానీ వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రం ఇచ్చెను. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వలన పునర్జన్మ పొందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యావియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపమును ఆచరించుకొని చుండెను. దక్షిణ కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రిగా పుట్టి పెరుగుచుండెను. ఆ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వల్ల తప్ప మరెవ్వరి వలనను మరణము లేకుండానట్లు వరములు పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపువారెవరునూ లేరని తారకుడు తలచెను. వరగర్విష్ఠుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తమ గృహములను ఊడ్చుటకును దేవతాశ్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపలేక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షించమని బహువిధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలు విని ఇట్లు పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రుని పుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలవజాలని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతీతో కలియునట్టి విధానమును ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని యథాపూర్వంగా ఉండమని ఓరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైరి. బృహస్పతితో ఆలోచించి ఇంద్రుడును నారదుని మన్మథుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మథుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.
ఇంద్రుడు నారదుని చూచి, నారద మహర్షి, నీవు హిమవంతునికి కడకపోయి దక్ష యజ్ఞమున శరీరత్యాగం ఉనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతీగా జన్మించెను. భార్య వియోగుడగు శివుడును నీ హిమాలయ శృంగములందే తపము ఆచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమేశ్వరుని భార్య అయ్యే ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివుని భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ అందలి భర్తకు శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకపోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించినట్లుగా హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుడు పంపిన తర్వాత ఇంద్రుడు మన్మథుని చూచి, తారకాసురుడు పీడితులగు దేవతల హితము కొరకు భార్యాయుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయుము. పార్వతీ శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పర అనురాగము కలిగి వారిద్దరికి సమాగము ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడము పోవును. ఈ ప్రకారము చేయమని వారిని పంపెను. మన్మథుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితో భార్య అగు రతీదేవితో మలయా నీలాది పరివారంతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. ఆ కాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజ పుష్పములు మున్నగు వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మథుడును శివపార్వతుల సమాగమునకు ఇదియే ఉచితమని తలచి శివుని వెనక భాగమున చెట్టుచాటున నిల్చుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనసు చెలించుటను గుర్తించలేదు. కారణమేమని విచారించలేదు. నిశ్చలమైన తన మనసిట్లు చంచలమగుట ఏమి? నాకిట్టి చాంచల్యము కలిగిన వారెవరిని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగమును వనర్పవు మన్మధుని చూచెను. తన చూపును పార్వతీ నుండి మరల్చెను. మన్మధునిపై విఠలాక్షుడు తన నుదుటే ఉన్న మూడవ కనును తెర్చెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మథుని వాని ధనుర్బాణములతో దహించెను. తన కార్యమేమగునో అని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు మన్మథుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడుచుండిరి. పార్వతియు భయపడి కనులు మూసుకొని దూరముగా పోయిను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమేశ్వరుడు అంతర్ధానమయ్యను. మన్మథుడు చేసిన పని దేవతలకు శివునికు ఇష్టమే అయినను మన్మథునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పని చేసినచో ఇంకనెంతటి ఆపద మన్మథునికి కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజా, ఇక్ష్వాకు వంశవాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయే అగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము గల వారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుట చేత చేసిన దానికి సునకాది హీనజన్మల నెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథల ఎడ దయాజాలి మితిమీరరాదు. ఈ విషయమున గమనింపవలేనని శృతదేవుడు వివరించెను. పరమశివునికి అనిష్టమును చేయుట చేత మన్మథుడు తరువాతి జన్మయందును బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు కాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు బాధల నుండి విడవబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం.
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः।